శ్రీరాముని భక్తులు ఆనందపడే మరో దృశ్యం వెలుగులోకి వచ్చిందండి. ఈసారి అది ఎక్కడ ఏంటి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఖమ్మం జిల్లాలో ఒక మర్రి చెట్టు త్వరలో భక్త రామదాసు విగ్రహం తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో శ్రీరాముడు భక్తుడి కంచర్ల గోపన్న విగ్రహం వెలుగులోకి వచ్చింది. నేలకొండపల్లిలో రామదాసు ప్రతిమ తొలిసారిగా బయటపడింది. రాముడి భక్తుడిగా కీర్తి పొందిన కంచర్ల గోపన్న ఎలా ఉంటాడనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఆయనకు సంబంధించిన చాలా వివరాలు తెలియలేదు. ఇప్పుడు విగ్రహం వెలుగులోకి రావడంతో వీటిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని నివాసం ఉంటున్న శ్రీనివాసు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో గోపన్న విగ్రహం వెలుగు చూసింది. రావి చెట్టు త్వరలో ఇది దొరికింది. ఈ విగ్రహం పాత పోలీస్ స్టేషన్ ఫర్నిచర్ను మార్చినప్పుడు ఇది చెట్టు త్వరలో పెట్టేసి ఉందని తెలుస్తుంది. అయితే ఎక్కడి నుంచి వెలుగు చూసిందనే రికార్డులు మాత్రం లేవు. వెంటనే ఆయన చరిత్రకారులను పిలిచి విషయమే చర్చించారు. వారంతా ఆ విగ్రహాన్ని పరిశీలించి ఇది భక్త రామదాసు విగ్రహం అని నిర్ధారించారు. రామదాసు విగ్రహాన్ని ఆయన వారసులకు అప్పగించారు. అనంతరం స్థానికంగా ఉండే ధ్యాన మందిరంలో దాన్ని ఉంచారు. రామదాసు జయంతి నాటికి ఆ విగ్రహం ప్రతిష్టాపనపై కార్యక్రమం చేపట్టాలని రామదాసు వారసులు కోరుతున్నారు. విగ్రహం దోవత ధరించి అర్ధనగ్నంగా ఉంది. అంజలి ముద్ర, కత్తి, మీసాలు, లూజ్ హెయిర్, భుజాలపై శంకుచక్రాలు ఉన్నాయి ఆ విగ్రహానికి, రామదాసు గారి విగ్రహానికి. ఈ రామదాసు విగ్రహానికి పూర్తిగా క్లారిటీ రావాల్సిందే. ఇంకా త్వరలో అన్ని విషయాలు క్షుణ్ణంగా మనకి తెలుస్తాయి.